హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు 18th ఎపిసోడ్, మత్తులో మునుగుదామా? ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, అర్జున్ మరియు విజయ్ ఇద్దరు హైటెక్ సిటీ వైపు వాళ్ళ బైక్ని పోనిస్తూ ఉండగా పెద్ద పెద్ద స్కై టవర్స్ మీద లైట్లు పడి దగదగా మెరుస్తూ ఇది మన ఇండియాలోని సిటీనేనా అన్నట్లుగా ఉంది. 4-5 సంవత్సరంలోనే హైదరాబాద్ సిటీ ఎంతగా మారిపోయింది అంటే ఇది సింగపూర్నా లేదా దుబాయ్నా అనిపించే అంత విధంగా. వీకెండ్ కష్టపడి పనిచేసే ఎంజాయ్ చేయాలి అని జంటలు సిద్ధమవుతున్న సమయం. రోడ్ల మీద కారులు వరుసలు, క్యాబ్లు, హారన్లు, బైకులు ఇంజన్ శబ్దాలు కలిసి ఒక నగర గుండె చప్పుడు అంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది అన్నట్లుగా వినిపిస్తూ ఉన్నాయి. అర్జున్ బైక్ని స్లోగా ఒక స్టైలిష్ రూఫ్ టాప్ పబ్ ముందు ఆపాడు. బయట పెద్ద బోర్డు లైట్స్ తోటి వెలుగుతూ ఉంది. 040 బ్రూయింగ్ లాంజ్ అండ్ బార్ గచ్చిబౌలి అని నేమ్ తోటి. అదేమీ మాయో కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఫ్రెండ్స్ మీటప్స్కి, వీకెండ్ పార్టీలు చేసుకునే వాళ్ళకి బాగా తెలిసిన ప్లేస్ ఇదే. ఏంటో కుర్రోళ్ళైనా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే వాళ్ళ లైఫ్లో ఇలాంటి ప్లేస్కి రావాలి అని అనుకుంటూ ఉంటారు. నీ మహాతల్లి చెప్పిన ప్లేస్ ఇదేరా, మరి ఘోరంగా అడ్వాన్స్ అమౌంట్ కూడా ముందే 5,000 కట్టించుకున్నాడు. వాడికి బాగా నమ్మకమేమో మనం తాగి తూలి ఎక్కడ కట్టకుండా ఉంటాము అని అంటూ విజయ్ బైక్ మీద నుంచి దిగుతూ ఆ బిల్డింగ్ని కింద నుండి పైదాకా చూశాడు. అవునరా, నేహ బుక్ చేయమంది అంటేనే కొంచెం భారీగా ఉన్నదే చేస్తుందిలే. అసలు నాకు ఇది ఎలా ఉంటుందో కూడా నేహనే పరిచయం చేసింది. లేదంటే అసలు నాకు ఈ లైఫ్ అంటే ఏంటో కూడా తెలియదు. సిటీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు అస్సలు తెలియదు. నేను ఒక పల్లెటూరు బయతులాగా ఉన్నా నన్ను ఇంత స్టైలిష్గా మార్చింది తనే అని అర్జున్ అన్నాడు. పబ్ ముందు ఓపెన్ బేస్మెంట్ పార్కింగ్ ఉంది. కార్లకు ఒకవైపు, బైకులకు ఇంకోవైపు ప్రత్యేకంగా మార్కింగ్ చేసి మరీ ఉంది. ఒక వరుసగా BMW కార్లున్నాయి. తార్లు, సెడాన్ కార్లు నిలబడి ఉన్నాయి. వాటి మధ్యలో తన సాధారణ బైక్ పెట్టేటప్పుడు విజయ్ ఒకసారిగా ఆ కార్లన్నింటినీ చూసి నవ్వేశాడు. మనకు కూడా ఒకరోజు ఇలా కారు పార్కింగ్ చేసే రోజు వస్తే ఎలా ఉంటుందిరా అన్నాడు ఆ చుట్టూ ఉన్న కార్ల వైపు చూస్తూ విజయ్. త్వరలోనే కొనేద్దువులేరా అంటూ అర్జున్ చిరునవ్వు నవ్వాడు. మరో అప్రజల్ వచ్చాక చూద్దాంలే, ముందుగా ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా కొనేద్దాం అని అన్నాడు అర్జున్ విజయ్కి కాన్ఫిడెన్స్ ఇస్తూ. కొంటాం, ఇద్దరూ పనిచేసేది గచ్చిబౌలిలోనే, ఒక పెద్ద MNC ఇన్ఫోస్పేర్ టెక్నాలజీ కంపెనీలో చేస్తున్నాం. ఇంకా పైపెచ్చు ఇద్దరం సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హోదాలో వెళ్ళాలని కలలు కంటున్నాం. కానీ మనకు వచ్చే జీతం నెలకి 1,00,000కు దగ్గరగా జీతం వస్తుంది. మిడ్ లెవెల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లెవెల్లోనే ఉండిపోయాం. ఏంటో అసలు ఆడవారి మెడలో తాలిబొట్టు ఎలా ముఖ్యమో మనకి మాత్రం మన కంపెనీ ID కార్డులు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మెడలో వేలాడుతూనే ఉండాలి. లైఫ్ అస్సలు అర్థం కావటం లేదు. మన లైఫ్లో ఏంటో మనం ఎలా జీవిస్తున్నామో, ఎటుపోతున్నామో అని నిట్టూర్చాడు అర్జున్. సరేరా, అట్లీస్ట్ ఇలా వీకెండ్ వచ్చినప్పుడన్నా ఆ కార్పొరేట్ ఒత్తిడి మొత్తం పోగొట్టుకోవాలనే కదా మనం ఇలా ఈ రాత్రిలో కరిగిపోవాలని డబ్బులిచ్చి మరీ దొబ్బించుకోవడానికి వస్తున్నాం. సర్లే, ఏంటో ఈ జీవితం ఎటుపోతున్నామో మనము అని అనిపిస్తుంది అని అనుకుంటూ విజయ్ మరియు అర్జున్ ఇక నిలబడగానే, అప్పుడే బైక్ పార్క్ చేయగానే పార్కింగ్ అటెండెంట్ వచ్చాడు అక్కడికి. నల్లటి యూనిఫామ్, ఇక జాకెట్లో చేతిలో టోకెన్ మిషన్ ఉంది. బైక్ 50 రూపీస్ సార్, టోకెన్ తీసుకోండి అని అనగానే జేబులో నుండి మొబైల్ తీస్తూ అర్జున్ ఫోన్పే స్కాన్ చేసి అతనికి పేమెంట్ చేసేశాడు. ఇక అతనికి డబ్బులు రిసీవ్ అవ్వగానే అతను అర్జున్ చేతికి ఒక చిన్న టోకెన్ ఇచ్చాడు. సార్, క్లోజింగ్ తర్వాత ఇదే చూపించండి అని చెప్పగానే, మాకు తెలుసులే అన్నట్లుగా ఇద్దరు ఒక లుక్కు అతని వైపు వేసి ముందుకు నడిచారు. ఎంట్రన్స్ దగ్గరికి నడుస్తుంటే పెద్ద గ్లాస్ డోర్ ముందు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిలబడి ఉన్నారు. సినిమాలో చూపించినట్టుగానే నిజంగానే బలంగా పైల్వాన్ లాగా కనిపించే బాడీ వాళ్ళది. నల్లటి ఫార్మల్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్, చెవిలో వైర్లెస్ ఇయర్ పీస్. ఒకరికి ట్రిమ్ చేసిన గడ్డం, ఇంకొకరికేమో పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది.
ఒకరు నార్త్ ఇండియన్ అయితే ఇంకొకరు సాఫ్ట్ ఇండియన్ లాగా ఉన్నారు వాళ్ళిద్దరు. అర్జున్ మరియు విజయ్ వారి ముందుకు రాగానే రిజర్వేషన్ సార్ అని అడిగారు చెయ్యి ముందుకు చాపుతూ వాళ్ళు. అర్జున్ విజయ్ వైపు చూడగానే విజయ్ తన మొబైల్ ఓపెన్ చేసి బుకింగ్ కన్ఫర్మేషన్ చూపించేశాడు. అతను చూసి టేబుల్ అండర్ నేహా నా అని అడిగాడు. యా అని విజయ్ మొబైల్ని వెనక్కి తీసుకుంటూ స్క్రీన్ని క్లోజ్ చేసేశాడు. ఆ సెక్యూరిటీ వీళ్ళిద్దరికీ ఒక రిస్ట్ స్టాంప్ వేసి ప్లీజ్ ప్రొసీడ్ సార్ అంటూ ఒక చేతిని లోపలికి చూపించాడు. అర్జున్ విజయ్ వైపు చూస్తూ యూ క్యారీ ఆన్, నేను వస్తాన్రా నేహ రాగానే అన్నాడు విజయ్ని లోపలికి వెళ్ళమన్నట్లుగా. అరే ఏంటిరా, తనేమైనా చిన్నపిల్లనా, వస్తుంది కదా, రారా బాబు, తననెవరు ఎత్తుకుపోర్లే అని విసుక్కున్నాడు విజయ్ అర్జున్ వైపు చూస్తూ. అంతలోనే వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే క్యాబ్ ఒకటి బయట ఆగింది. తలుపు తెచ్చుకుని నేహా దిగింది. బ్లాక్ షిమ్మర్ డ్రెస్, భుజాల వరకు వదిలేసిన జుట్టు, చేతిలో చిన్న క్లచ్ బ్యాగ్. దిగగానే ఫోన్ తీసి అర్జున్కి కాల్ చేసేసింది. అర్జున్ దూరం నుండి చూస్తూ చెయ్యి పైకెత్తాడు. హే వచ్చావా అంటూ ఫోన్లో మాట్లాడుతూనే చేత్తో రమ్మన్నట్టుగా పిలిచింది తను. అర్జున్ విజయ్ వైపు చూసి నేను ఎడ్లొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అనగానే మరలా నువ్వు అక్కడి దాకా ఎందుకురా వెళ్ళటం, తను రాలేదా ఏంటి అన్నాడు విజయ్ అర్జున్ వైపు. అరే ఏంటిరా బాబు, నువ్వు ప్రతిదానికి వెయిట్ చేయరా, ఒక్క నిమిషం నేను వచ్చేస్తాను కదా అని అర్జున్ విజయ్ని అంటూ ఇక తను నేహా వైపుకి ముందుకు నడిచాడు ఫోన్ని క్లోజ్ చేస్తూ. ఇహ నేహా దగ్గరికి వచ్చి కొంచెం దూరంగా నిలబడగానే ఏ అర్జున్ ఇలా రా ముందుకి అంటూ క్యాబ్ పేమెంట్ చేయి అని తను ముందుకు నడిచేసింది చెకింగ్ పాయింట్ దగ్గరికి. అర్జున్ దగ్గరికి వచ్చి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించేశాడు. అతను డబ్బులు చెల్లించగానే క్యాబ్ డ్రైవర్ ఇక తన దారిని తను వెళ్ళిపోయాడు. నేహా అర్జున్కి దగ్గరగా వచ్చి అతని చెంపని తేలిగ్గా తట్టి మై గుడ్ బాయ్ అనింది. ఇక అర్జున్ మురిసిపోయాడు ఆమె అలా చేయగానే. విజయ్ని చూస్తూ ఓ విజయ్ హాయ్ అని చిరునవ్వుతో హగ్ చేసుకోబోయింది. విజయ్ కొంచెం దూరంగా జరుగుతూ చేతిని లోపల వైపుకు చూపిస్తూ కొంచెం వెళ్దామా అన్నట్లు చూశాడు. ఇక వెంటనే విజయ్ తన హగ్ని నిరాకరించినందుకు నేహ నవ్వుతూ అరే మీ ఫ్రెండ్ ఎప్పటికీ మారడు కదా, పబ్బుకి వచ్చినా కూడా గుడికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడేంటి అని అర్జున్ వైపు చూస్తూ నవ్వింది నేహ. ఇక ముగ్గురు లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళకి ప్రపంచమే మారిపోయినట్లు అనిపించింది. లోపల అటు చీకటి కాదు వెలుగు కాదు, మధ్యలో ఒక మత్తెక్కించే యాంబియన్స్. నీలం గులాబీ ఆరెంజ్ లైట్లు గాల్లో తేలుతున్న పొగ మీద పడుతూ ఉన్నాయి. డీజే బూత్ దగ్గర బాస్ అంత బలంగా ఉంది. వీరి గుండె కూడా అదే బీట్కి కొట్టుకుంటున్నట్లుంది. ఒకవైపు హై చైర్స్ మీద అమ్మాయిలు తోడల కంటే పైకి వేసుకున్న డ్రెస్సులతోటి వెర్రెక్కిస్తుంటే వారి పక్కనే అబ్బాయిలు నిలబడి వారి తొడల మీద చేతులు వేసి మాట్లాడుతున్నారు. ఆ బీట్స్కి మధ్య మధ్యలో వాళ్ళు ఊగిపోతూ ఉన్నారు. ఇంకోవైపు కపుల్స్ కూర్చునే కార్స్ కోచెస్ ఆఫ్ వరకు ఫుల్ అయిపోయాయి. మధ్యలో డాన్స్ ఫ్లోర్ మీద అందరూ తమ తమ ప్రపంచాల్లో తేలిపోవడానికి సిద్ధమైపోతున్నారు. లోపలికి వెళ్ళగానే నేహా ఫ్రెండ్స్కి ఆల్రెడీ అక్కడ ఉన్నారు. లిల్లీ మాయ ఇంకొంతమంది అబ్బాయిలు నేహా వాళ్ళ దగ్గరికి ఆల్మోస్ట్ పరిగెత్తుకున్నట్టే వచ్చి వెళ్ళిపోయింది. అర్జున్ మరియు విజయ్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంటే తను సింగిల్గా రాలేదు, నీతో గడపడానికైతే అస్సలు రాలేదు అంతే కదా అన్నట్లు విజయ్ అర్జున్ వైపు చూశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని గడపాలి అనుకున్నప్పుడు నిన్నెందుకురా పిలిచింది, నిన్ను బక్రాని చేయటానికి తప్ప అని చిన్నగా అర్జున్ చెవిలో విజయ్ గొనిగాడు. అర్జున్ విజయ్ వైపు విరక్తిగా చూస్తూ అరే ప్లీజ్ రా, ఇక్కడికి వచ్చి కూడా మనం బాగోతం ఎందుకురా, కొంచెం ఈ ఆంబియన్స్ని ఎంజాయ్ చేయరా, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు అర్జున్. సరేరా బాబు, అంతగా రిక్వెస్ట్ చేయకు, నాది అసలే జాలిగుండా, ఎస్పెషల్లీ నీ మీద ఏంటో కారిపోతూ ఉంటుంది ప్రేమ, నాకు అర్థమే కాదు, నువ్వు ఏదైనా లవ్వర్ అయిపోయినట్టు, నాకు ఏం చేస్తాను పద అని నవ్వు మొహం పెట్టాడు విజయ్. నేహ ఇక వారి ఫ్రెండ్స్ తోటి నవ్వుతూ గైస్ ఫైనల్లీ అంటూ ఏదో మాట్లాడుతూ ఉంటే అందరూ ఒకరికొకరు హగ్ చేసుకుంటూ విష్ చేసుకుంటున్నారు. వారిలో ఒకడు వెనుక నేహ హిప్స్ని తడుముతూ హగ్ చేసుకున్నాడు.
నేహ కొంచెం కూడా ఇబ్బంది పడకుండా వాడిని కూడా గట్టిగా హగ్ చేసుకుంది. అది కూడా ఫ్రెండ్లీ హగ్ అయితే అస్సలు కాదు. అర్జున్ మాత్రం కాసేపు అక్కడే నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు. కొన్ని నిమిషాల్లోనే నేహ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్తో డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళిపోయింది. నవ్వులు, లైట్స్, చేతులు గాల్లో ఊపుతూ డాన్స్ ఇక చిన్న చిన్నగా ఆ పబ్బు కాస్త ఫుల్ అవటం మొదలుపెట్టేసింది. అర్జున్ చేతిలో గ్లాస్ పట్టుకుని ఆమె వైపు చూస్తున్నాడు. తనకి చాలా అనీజీగా అనిపిస్తోంది. నిజంగానే విజయ్ చెప్పినట్టు రాకుండా ఉండవలసిందేమో అని అనుకున్నాడు అతను. అప్పుడే పక్క నుండి లిల్లీ వచ్చి అతని దగ్గర నిలబడి వింతగా ఒక్కడివే ఉన్నావు అన్నట్టుగా అర్జున్ వైపు చూస్తూ నవ్వింది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు జస్ట్ చూసి కామ్గా ఉన్నాడు. హే హ్యాండ్సమ్, ఎందుకురా ఇంత సీరియస్ ఫేసు? ఏ నేహాతో తప్ప మాతో మాట్లాడకూడదా ఏంటి? కొంచెం అప్పుడప్పుడు మాతో కూడా నవ్వుతూ పలకరించొచ్చు కదా అని లిల్లీ అర్జున్ తోటి మాట్లాడుతూ ఉంది. అర్జున్ అలాగే చూస్తూ ఉంటే, అరే అట్లీస్ట్ పబ్కి వచ్చినప్పుడైనా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా అంటూ అతని దగ్గరికి వచ్చేసి అర్జున్ మీదకి వాలి పెదవుల మీద వెంటనే తేలిగ్గా ఒక ముద్దు పెట్టేసింది. అసలే అప్పటికే నేహ మీద చాలా కోపంతో ఉన్నాడు అర్జున్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో అని సతమతమైన అర్థం కాని మైండ్ తోటి ఉన్నాడు. ఇక నేహ కిస్ చేసేసరికి అర్జున్ ఏమీ కాదు అనకుండా అలాగే ఉండిపోయాడు. అది రొమాన్స్ కంటే టీజింగ్ ఎక్కువగా ఉంది ఆ ముద్దులో అని పక్కనే ఉన్న విజయ్ గమనించేశాడు. ఏదో పెద్ద ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి వచ్చినట్టున్నారు అని అర్జున్, మనం అటు సైడ్కి వెళ్దాం రా అని అడిగాడు విజయ్ అర్జున్ దగ్గరికి వస్తూ. వెంటనే లిల్లీ, అరే నీ ఫ్రెండ్ని మేమేమి కొరుక్కు తినంలే, నువ్వేమైనా గేవా ఏంటి? అర్జున్ మీద చెయ్యి వేస్తే ప్రతిసారి నువ్వు ముందుకు వచ్చి రెస్పాండ్ అవుతూ ఉంటావేంటి? వాడికంటే ఎక్కువగా నీకేదో ఫీల్ అయిపోతున్నట్లు అని లిల్లీ విజయ్ వైపు చిన్నగా చిరుబురులాడింది. అసలే వాడు నేహాతో బ్రేకప్ అయిపోయాడు. ఏదో సాడ్లో ఉంటాడు కదా, కొంచెం ఓదార్చుదామని నేను మీ ఫ్రెండ్ దగ్గరికి వస్తే నువ్వెందుకురా కాపలాగా కూర్చొని ఉన్నావు అని అనగానే ఇక విజయ్, అబ్బా దీంతో పెట్టుకోవడం ఎందుకులే అన్నట్లుగా ఒక చూపు దానివైపు చూసి పక్కకు వెళ్ళిపోయాడు. ఆమె విజయ్ పక్కకు వెళ్ళగానే అర్జున్ భుజం మీద చేతులు వేస్తూ కొంచెం సేపు డాన్స్ చేసింది. ఇక తన చెయ్యి అర్జున్ ప్యాంటు ముందు పార్టీకి తాకేలా అతని ఛాతీ దగ్గర నుండి కిందకి అంటూ పోనిచ్చింది. అర్జున్ వయసు ఇప్పుడు ఉరకలేసే వయసు. తనని తాను కంట్రోల్ చేసుకోవాలి అని కూడా తను అసలు అనుకోవటం లేదు. వెంటనే అర్జున్ లిల్లీ నడుం చుట్టూ చెయ్యి వేశాడు. ఏమండి మిస్టర్ కార్పొరేట్, ఇంత స్మూత్గా నాజుగ్గా ఉంటే ఎట్లా అండి? ఇప్పుడు అమ్మాయిలందరూ పట్టుకోగానే గట్టిగా కత్తిలాగా సుత్తిలాగా అబ్బాయిలు ఉండాలి అని కోరుకుంటున్నారు అని నీకు తెలియదా అంది వాడి ప్యాంటు దగ్గర గట్టిగా నొక్కుతూ. లిల్లీ అలా చేయగానే అర్జున్ ఒక్కసారిగా కొంచెం వెనక్కి నెట్టేశాడు లిల్లీని. అప్పటికే లిల్లీ అర్జున్ వెనక్కి నెట్టే లోపలే అతని ప్యాంటు జేబులో చెయ్యి పెట్టి ఏదో తగలగానే అది బయటికి తీసింది. ఆమె బయటికి తీయగానే అది ఒక పేపర్. ఇక ఆ పేపర్ని చూస్తూ విసుగ్గా, ఏంట్రా ఇది? నువ్వింకా ఏదైనా సేఫ్టీ పెట్టుకుని వచ్చావనుకున్నాను. ఏదో ప్రొవిజనల్ స్లిప్ లాగుంది. మీ అమ్మ నీకు సరుకులు తెమ్మనిచ్చి పంపిందా ఏంటి? దేవుడా, చూడటానికి కత్తిలా ఉన్నావు. ఈరోజు నీతోటి కూడా కొంచెం ఎంజాయ్ చేద్దాము అని వచ్చాన్రా. మూడంతా దొబ్బింది. అసలు ఇంత దొబ్బిస్తావెందుకు అంటూ లిల్లీ ఆమె చేతిలో ఉన్న ఆ పేపర్ని అర్జున్ మొహానికేసి కొట్టింది. ఇక అక్కడి నుండి విసవిస నేహ ఉన్న వైపుకు వెళ్ళింది. వెంటనే విజయ్ అక్కడికి వచ్చి, ఏయ్ ఏంటి వేషాలు ఇస్తున్నావు? వాడు నిన్ను రమ్మని చెప్పాడా వాడి దగ్గరికి? నువ్వే కదా ఎగేసుకుని వాడి దగ్గరికి వచ్చావు. అయినా అబ్బాయిలు నీలాంటి బోకుదాన్ని చూస్తే గట్టిపడదు. ఇంకా కత్తిలాగా ఉన్న కుర్రాళ్ళు కాస్త చిరాకు వచ్చి ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతారు నీలాంటి మొహం చూస్తే. అసలు మీ మొహాలు చూస్తే అలాగే ఉంటాయే, మూసుకుని దొబ్బే ఇక్కడి నుండి. ఎప్పుడెప్పుడు ఎవరి కొంపలు ముంచుదామా అని చూస్తూనే ఉంటారు కదా నువ్వు నీ ఫ్రెండ్స్ అని చాలా కోపంతో విజయ్ లిల్లీని తిట్టేస్తున్నాడు. లిల్లీ కూడా వెంటనే ఎంతో కోపంతో, ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నీ ఫ్రెండ్ ఒక వేస్ట్ ఫెలో, అందుకే అతనిని నేహ వేస్ట్ ఫెలో అనేది ఎందుకో ఇప్పుడు అర్థమైంది నాకు. అయినా కూడా పాకెట్లో పబ్బుకి వచ్చినప్పుడు ఇలా చెత్త పేపర్స్ వేసుకొని తిరుగుతారా ఎవరైనా
అని ఎదురు ప్రశ్నించింది విజయ్ని కొంచెం కోపంగా. కొంచెం ఆ పక్కనున్న వాళ్ళంతా వారిద్దరి వైపు చూస్తూ ఉండటం వల్ల విజయ్కి కొంచెం అనీజీగా అనిపించింది. ఆ మాటలన్నీ అర్జున్కి కూడా వినపడుతున్నాయి. ఇక అర్జున్ వైపు విజయ్ చూసి, ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడితే మన పరువు పోతుంది తప్ప వాళ్ళకి అసలు బుద్ధి రాదు అనుకుని దొబ్బేవే అని అక్కడి నుండి గబగబా అర్జున్ దగ్గరికి వచ్చేశాడు. నేహ వేస్ట్ ఫెలో అంటుంది అనే మాట లిల్లీ అనగానే ఆ మాట అర్జున్ ఈగోని గట్టిగా తాకేసింది. కోపంగా నేరుగా అక్కడి నుండి వాష్రూమ్ వైపుకి నడిచేశాడు అర్జున్. వెంటనే విజయ్ అక్కడ కింద పడి ఉన్న ఆ పేపర్ని తీసి, వాడి జేబులో ఏముంది, ఏదైనా బిల్లు పడేసుకున్నాడేమో అనుకుని కిందకి వంగి చేతితో తీసుకున్నాడు. ఇదేంటి బిల్లు లాగలేదే అనుకుని ఆ పేపర్ని అటు ఇటు చూశాడు. అక్కడ గందరగోళం చీకటిగా ఉండటంతో ఆ హడావిడి నుంచి పక్కకి వెళ్ళి అన్ఫోల్డ్ చేశాడు ఆ పేపర్ని. ఇలా ఇక్కడ జరుగుతూ ఉంటే అర్జున్ వాష్రూంలో షింక్ ముందు నిలబడి ముఖానికి చల్లని నీళ్లు చల్లుకున్నాడు. ఆ చల్లని టాప్ నీరు చెంపల మీద జారుతుంటే ఒక్కసారిగా గతవారం ఆ రాత్రి గుర్తుకు వచ్చింది అర్జున్కి. ఆ కూకట్పల్లి మాస్క్ గాల్, ఆ రాత్రి ఎంతో భయంతో తడిసిన ఆమె కళ్ళు, ఆమె చూపు, ఆమె దగ్గర నుంచి వచ్చిన ఆ అపరిచితమైన దగ్గరితనం. అతని మనసులో అప్రయత్నంగా శాపి అనే మాట అనుకోకుండా అతని నోటి నుండి బయటికి జారింది. ఒక్కసారిగా అతని నరాలన్నీ గట్టిపడ్డాయి. అనుకోకుండా జరిగిన ఆ మార్పుకి అర్జున్ తనలో తానే ఏదో కొత్త వ్యక్తిలా ఫీల్ అయిపోయాడు. వెంటనే, నీ పేరేంటో కూడా నాకు తెలియదు శాపి. అసలు ఈ పేరు ఎందుకు పిలిచానో కూడా నాకు తెలియటం లేదు. కానీ ఇప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. ఆ ఆలోచనతో అతని శరీరం ఒక్కసారిగా ఇంకా గట్టిగా స్పందించింది. అతను ఎదురుగా ఉన్న మిర్రర్లో తనని తానే చూసుకుంటున్నాడు. వెంటనే అతనికి అతని బాడీలో జరిగిన రియాక్షన్ కనపడింది. ఇదేంటి, ఇంతసేపు నేను డాన్స్ ఫ్లోర్లో అంతమంది అందమైన అమ్మాయిలు ఆఫ్ డ్రెస్సెస్లో ఉన్నా కూడా లైట్స్ అన్నీ వారి మీద పడుతున్నాయి. కిస్సెస్ ఏమీ నాలో ఏ భావనను రేపలేదు. కానీ ఆ తెలియని అమ్మాయి జ్ఞాపకం మాత్రం నాలో ఇలా అలజడి రేపుతోంది ఎందుకు? అంటే నేను ఆమెను మాత్రమే నిజంగా ఫీల్ అవుతున్నానా అని అనుకోగానే అతని కళ్ళల్లో మొదటిసారి సందేహం కాదు, నిజమైన మగతనపు చిరునవ్వు మెరిసింది. ఇక ఇక్కడ బయట విజయ్ చేతిలో ఆ లెటర్ నెమ్మదిగా ఓపెన్ చేశాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం మార్నింగ్ దీని మీద రాస్తుంటే ఒక పాట రాయాలి అనిపించింది అర్జున్కి. సో నేను ఆ పాట రాశాను. అది మన రాధి కథాలేఖలో యూట్యూబ్ షార్ట్స్లలో ఉంటుంది, ఒకసారి చూడండి. నేను డైలీ ఒక షార్ట్ అయినా పెడుతున్నాను. ప్లీజ్ వాటిని కూడా చూస్తారు కదా మీరు. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. అలాగే విజయ్ లెటర్ చదివాడు, అర్జున్కి తిరిగిస్తాడా ఆ లెటర్ని? మరి ఇప్పుడు తనకి చూపించి అనవసరంగా వాడిని చిక్కుల్లో పడేయటం ఎందుకని విజయ్కి చూపించకుండా ఉంటాడా? మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పేయండి. అసలు ఏం చేద్దాం, శ్రావ్యను అర్జున్ని కలిపేద్దామా, లేదంటే ఇంకొంచెం సేపు ఆడుకుందామా? చెప్పేయండి. అసలుకే నేను ఇంకా రాయలేదు, ఈ ఎపిసోడ్స్ని రాయాలి. ఈరోజు పొద్దున ఇవ్వలేదు కాబట్టి కొంచెం పెద్ద ఎపిసోడ్ ఇచ్చాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా మన ఛానల్కి. తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను గైస్, బాయ్. మర్చిపోకుండా ఆ పాటను చూసి ఎలా ఉందో చెప్పండి. రేపు ఫుల్ పాట శశాంక్లో ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, తిరిగి రేపు కలుద్దాం. బాయ్.